మోక్ష మార్గం టీవీని వీక్షిస్తున్నటువంటి క్రీస్తు ఆత్మ ద్వారా ప్రేరేపించబడి, క్రీస్తు ఆత్మ ద్వారా ప్రోక్షించబడి, క్రీస్తు ఆత్మ ద్వారా రిజరక్షన్కు పిలువబడినటువంటి అఖిలాంధ్ర ప్రేక్షకులకు, అదేవిధంగా అఖిలాంధ్ర సంబంధమైనటువంటి క్రీస్తు విశ్వాసులకు ప్రప్రథంగా మీ రాజీవ్ ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాడు. ఈ ప్రపంచానికి నిజమైనటువంటి సువార్తను ప్రకటించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఈ ప్రపంచానికి తెలియదు, ప్రపంచం ఎక్కడే ఉన్నదో ఏమే ఉన్నదో ప్రపంచంలో బ్రతుకుతున్నటువంటి మనుషులకు తెలియదు. మనుషులు అనుకుంటూ ఉన్నారు మేము చనిపోతామని. కానీ మనుషులకు తెలియదు క్రీస్తు అనేవాడు మనుషుల్ని రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడని. క్రీస్తు అనేవాడు ఈ లోకంలోకి రావటం వలనే మనుషులు రక్షించబడుతూ ఉన్నారు. మనుషులు ఒక గమ్యం లేదు. చెప్పాలి అంటే మనుషులు ఎందుకోసం బ్రతుకుతున్నారు, ఎవరి కోసం బ్రతుకుతున్నారు మనుషులకి తెలియదు. మనుషుల్లో మోసపరుస్తున్నటువంటి ఆత్మ ఆ విధంగా ప్రేరేపించబడి మనుషులను మోసపరిచి చివరకు వాళ్ళని చంపేస్తూ ఉన్నది. కానీ ఈ తండ్రి తన కృప ద్వారా ఈ ప్రపంచానికి క్రీస్తు అనే సువార్తని ప్రపంచానికి ప్రకటించడం ద్వారా మళ్ళీ తన కుమారులను తన లోకంలోనికి పిలుస్తూ ఉన్నాడు. తద్వారా తండ్రి తన కృప ద్వారా మనుషుల్ని కాపాడాలనుకుంటున్నాడు. కానీ ఈ ప్రపంచమైనటువంటి సువార్తని ప్రపంచానికి తెలియపరచాలంటే ముందుగా అనేక మంది సువార్తకులు ఈ లోకంలో కావాలి. తత్ఫలితంగా మనుషులు రక్షించాలి. కాబట్టి ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నది ఏమిటి అంటే రిజరక్షన్, మృతుల పునరుత్థానం గురించి మీకు తెలియపరచాలనుకుంటున్నాను. మృతుల పునరుత్థానం అంటే వాళ్ళెప్పటికీ చనిపోరు. మృతుల పునరుత్థానం అంటే చనిపోయిన వారు తిరిగి లెగటము, తిరిగి జన్మించడము, నిద్రిస్తున్న వారు తిరిగి మెలుకోవటం. ఈ సువార్తను ఈ ప్రపంచానికి తెలియపరచడం ద్వారా మనుషుల యొక్క గమ్యాన్ని ఏర్పరిచి వాళ్ళకి నిజమైన స్థితిని, గమ్యాన్ని అందించాలనే ఈ సువార్త పరిచర్యను స్థాపించడం జరిగింది. తత్ఫలితంగా మనుషులను రక్షించాలి. తత్ఫలితంగా మనుషులు రక్షించడమే కాకుండా వాళ్ళని ఈ ప్రపంచాల నుంచి మాలోకాన్ని తీసుకువెళ్ళాలని మా తండ్రి యొక్క చిత్తమాయన. కాబట్టి మీకు చెప్పవలసింది ఏమిటంటే మీరు చనిపోరు, ఎప్పటికీ చనిపోరు. ఈ క్రీస్తు గురించి ఈ మర్మమైనటువంటి సువార్తను ప్రకటించడం ద్వారా మనుషుల్లో నివసిస్తున్నటువంటి దురాత్మను తొలగించి తత్ఫలితంగా జీవింపచేయు ఆత్మ ద్వారా మిమ్మల్ని ఈ మృతులలో నుంచి పునరుత్థానం చేయించడానికే ప్రభువైనటువంటి క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చారు. క్రీస్తు ఈ లోకంలోనికి ఎవరికీ తెలియదు. అనేక మతాలు ఉన్నాయి, అనేక బోధకులు ఉన్నారు. కానీ క్రీస్తు ఎవరో ఏమిటో ఎవరికీ తెలియదు. కానీ క్రీస్తులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే క్రీస్తుని విశ్వసించేవారు ఎప్పటికీ చనిపోరు. క్రీస్తులో విశ్వసించడం ద్వారా అంటే క్రీస్తు విశ్వసించిన వారికి తండ్రి తన కృప ద్వారా ఆత్మను అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ ఆత్మ అనుగ్రహించడం ద్వారా మనుషులను మృతుల నుంచి సజీవులుగా లేపేటటువంటి శక్తి. కాబట్టి మీకు ఈ ప్రప్రదమైనటువంటి సువార్తను ప్రకటించాలి అంటే తండ్రి కృప మనకు అవసరం. కాబట్టి తండ్రికి ప్రార్థించి తద్వారా మన యొక్క సువార్తను స్టార్ట్ చేద్దాం. తండ్రి, మై లార్డ్ యేషువా, ఈ ప్రపంచానికి ఎంతోమంది మీ యొక్క సువార్త తెలియకుండా మనోనేత్రాలు దుష్టుడి చేత మూయబడి ఉన్నాయి. తండ్రి, ఆ మనోనేత్రాలను తెరిపించడం ద్వారా తత్ఫలితంగా మీ యొక్క ఆత్మ ద్వారా వాళ్ళని రక్షించండి. తండ్రి, మీ యొక్క శక్తి చేత ఈ ప్రపంచాన్ని రక్షించండి. ఇన్ ద నేమ్ ఆఫ్ యెషూవా ద నజరేన్ మెస్సియా ఐ ప్రే మై ఫాదర్. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ ప్రపంచానికి నిజమైనటువంటి క్రీస్తు బోధ ఏమిటి అంటే మీరు ఎప్పటికీ చనిపోరు. చనిపోతున్నటువంటి వాళ్ళని రక్షించాలి. చాలామంది అనుకుంటూ ఉంటారు ఎందుకు చనిపోతున్నావో తెలియదు. కానీ ఈ ప్రపంచానికి చేయవలసింది ఏమిటి అంటే తండ్రి తన కృప ద్వారా ఈ లోకానికి క్రీస్తును పంపించారు. ఎందుకంటే క్రీస్తులో జీవింపచేయు ఆత్మ ఉన్నది. ఈ జీవింపచేయు ఆత్మ మనుషులను నశించిపోతున్నటువంటి వారిని రక్షించి తన లోకానికి తీసుకువెళ్ళాలనే ప్రధానమైన నిశ్చయం. కానీ ఈ లోకం అనుకుంటూ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తండ్రిని తీసుకుందాం. ఒక తండ్రి ఇప్పుడు తన కుమారులు బాగోవాలి, తన కుమార్తె బాగోవాలి, తన భార్య బాగోవాలి, తన తండ్రి బాగోవాలి అని చూస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తండ్రి తన కూతురికి వివాహం చేస్తున్నప్పుడు ఆ కుమార్తె కోసం అనుకుంటూ ఉంటాడు, నా కుమార్తెకి మంచి వరుణ్ణి చూడాలి, మంచి జీతం వచ్చేవాడిని వరుణ్ణి చూడాలి, వాడి స్థితి ఏమిటి, వాడి గమ్యం ఏంటి చూస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, అదేవిధంగా తన కుమారుని గురించి ఈ విధంగానే లోక సంబంధంగా చేస్తూ ఉంటాడు. కానీ ఏ రోజున ఆలోచించడు, నా కుమార్తె ఎందుకు చనిపోతుంది, నా తల్లి ఎందుకు చనిపోతుంది, నా తండ్రి ఎందుకు చనిపోతున్నాడు, నా కుమారుడు ఎందుకు చనిపోతున్నాడు, నా భార్య ఎందుకు చనిపోతుంది, చివరకు నేను ఎందుకు చనిపోతున్నానో నాకే తెలియదు. కానీ ఇట్లాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి మనుషుల్ని కాపాడాలనే క్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. క్రీస్తుని విశ్వసించిన వారు ఎప్పుడూ చనిపోరు.
ఎందుకంటే క్రీస్తులో జీవింపచేయు ఆత్మ ఉన్నది. చెప్పాలంటే ప్రప్రదంగా ఆది కాండంలో రాయబడినది ఏమిటి అంటే, దేవుడు తన యొక్క జీవాత్మను మనిషిలోకి ప్రవేశపెట్టడం ద్వారా మనిషి జీవించు ఆత్మ ఆయన. జీవించు ఆత్మ అయటం వల్ల మనిషి తన జీవిత గమ్యం అనేటువంటి స్టార్ట్ అవుతూ ఉంది. కానీ క్రీస్తుని విశ్వసించడం ద్వారా ఆ జీవింపచేయనటువంటి ఆత్మ మనిషిని జీవింపచేస్తుంది, కానీ ఆ ఆత్మే చివరకు మరణానికి లోనవుతూ ఉన్నది. కానీ క్రీస్తులో వస్తున్నటువంటి జీవింపచేయో ఆత్మ ద్వారా మనిషి రెజరక్షన్ జరుగుతూ ఉంది. జీవింపచేయో ఆత్మ మనిషిని మోసపు చేస్తూ ఉంటుంది. ఈ లోక సంబంధమైనటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి పనుల మీద వ్యామోహం పెడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ధనం మీద, ఫర్ ఎగ్జాంపుల్ అడల్టరీ మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ లాస్ట్ థింకింగ్ ఇట్స్ బిలాంగ్స్ టు దిస్ కౌంటర్ఫిటింగ్ స్పిరిట్. జీవించు ఆత్మ ఈ విధంగా మనల్ని చేస్తూ ఈ లోక సంబంధమైనటువంటి వ్యవహారాల మీద మనల్ని ప్రేరేపింపచేస్తూ ఉంటుంది. కానీ క్రీస్తుని విశ్వసించు వారు మాత్రము ఈ ఆత్మను తొలగించి ఈ ఆత్మ ద్వారా కాకుండా జీవింపచేసు ఆత్మ ద్వారా తన యొక్క శరీరాన్ని రిజరక్షన్ చేయాలి. తత్ఫలితంగా మనుషులు రక్షించబడుతూ ఉంటారు. ఒక విషయం మీకు తెలీదు, ఆత్మ అనేది ప్రేరణ వలన సోల్ అనేటువంటిది పాపం చేస్తూ ఉంటుంది. వితౌట్ సోల్ సపోర్ట్ బాడీ పాపం చేయలేదు. సోల్ సపోర్ట్ వలనే బాడీ పాపం చేస్తూ ఉంటుంది. బాడీ పాపం ఏ విధంగా చేస్తుంది? బాడీ యొక్క స్ట్రక్చర్, సోల్ యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే పాపము చేసే విధంగా ఉంటుంది. జీవింప చేసేటటువంటి ఆత్మ ఉన్నట్లయితే మనుషులు జీవింప చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి? జీవించు ఆత్మ ఉన్నది. జీవించు ఆత్మ అనేది మనిషిని జీవింప చేస్తుంది. అదేవిధంగా ఈ లోక సంబంధమైనటువంటి వ్యవహారాల మీద వ్యామోహం కలిగేలాగా చేస్తుంది. జీవింప చేయు ఆత్మ స్వనీతిని కలిగి ఉంటుంది. ఈ జీవింపు ఆత్మ ద్వారా స్వనీతి కలిగి ఉన్నవాడు మరణం యొక్క రుచిని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే పాపం అనేది మనుషుల్లో స్వతహా సిద్ధంగా నివాసం చేస్తూ ఉంటుంది. ఈ నివాసం చేస్తున్నటువంటి ఈ సహజ సిద్ధమైనటువంటి పాపమును తొలగించాలి అంటే మనుషులకు అసాధ్యం. ఎందుకంటే ఒక వ్యక్తి పైలోకం నుంచి జన్మిస్తే గానీ ఎవరు ఈ విధమైనటువంటి ఆత్మను పొందలేరు. ఎందుకంటే మనుషులో మోసపరుచు ఆత్మ అనేది సహజీవనం చేస్తూ మనుషులకి డీడ్స్లోకి అంటే నరకంలోకి తీసుకుపోతూ ఉంటుంది. ఈ హేట్స్ నుంచి కాపాడేవారు ఎవరికి తెలియదు. కానీ మనుషులకి తెలియదు ఎందుకోసం బ్రతుకుతున్నావు, ఎవరి కోసం బ్రతుకుతున్నావు అని తెలియకుండా ఈ ఒక్క ఆత్మ మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఈ యొక్క ఆత్మ ప్రేరే కౌంటర్ఫిటింగ్ స్పిరిట్. ఈ స్పిరిట్ వలన మనుషులు తన గమ్యాన్ని చేరుకోలేరు. మనుషులు నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేరు. ఎందుకంటే మనుషులో ఉన్నటువంటి ఆత్మ మోసపరుస్తూ ఉంది. మనుషులో ఉన్నటువంటి ఆత్మ జీవింప చేస్తూ ఉన్నది అనుకుంటున్నారు. కానీ ఈ ఆత్మే మనుషులు మోసపరుచుతూ చివరకు మనుషుల్ని హేట్స్లోకి తీసుకుపోతూ ఉంది. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి మనుషుల్ని కాపాడాలంటే అలాగా మనల్ని జీవింపచేసే ఆత్మ కావాలి. ఆ ఆత్మని ఇంగ్లీష్లో క్విక్నింగ్ స్పిరిట్ అంటారు. ఈ క్విక్నింగ్ స్పిరిట్ అనేది మనుషులో లేదు. అంటే దే బిలీవ్ జీసస్, బట్ వాళ్ళు జీసస్ని ఎప్పటికీ తెలుసుకోలేరు. ఈ లోక సంబంధంగానే ఉంటారు. జీసస్ని బిలీవ్ చేస్తారు కానీ ఈ లోక సంబంధంగానే ఉంటారు. వాళ్ళు కూడా నరకానికి పోతూ ఉంటారు. ఇట్లాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్న కాపాడాలంటే ఎవరు? మనుషులో మోసపరుచు ఆత్మ ఉన్నది. దీన్నే లివింగ్ సోల్ అంటారు. ఈ లివింగ్ సోల్ అనేటువంటిది మనుషుల్ని నరక మార్గంలోనికి తీసుకుపోతూ ఉన్నది. కానీ ఇట్లాంటి దౌర్భాగ్య స్థితిలో ఉండాలంటే కాపాడాలంటే ఎవరు కావాలి? మనకి జీవింపచేసే ఆత్మ కావాలి. అంటే క్విక్నింగ్ స్పిరిట్ కావాలి. ఈ క్విక్నింగ్ స్పిరిట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకం నుంచి వస్తుంది. ఈ క్విక్నింగ్ స్పిరిట్ అనేది ఎట్లా నుంచి వస్తుంది? ఎటర్నల్ వరల్డ్ నుంచి వస్తుంది. ఈ ఎటర్నల్ నుంచి రావాలి అంటే ఇది మనుషులకు అసాధ్యం. ఈ అసాధ్యమైనటువంటి సుసాధ్యం చేయడానికే క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. కానీ తత్ఫలితంగా మనుషులు కాపాడాలని తండ్రి చిత్తం ఆయన. కానీ ఈ లోకానికి కావలసినటువంటి ప్రధానమైనటువంటి సువార్త ఏమిటంటే మనుషులను కాపాడాలి. మనుషులకి చెప్పాలి మీరు చనిపోరు అని. మనుషులో ఉన్నటువంటి ఆత్మే వాళ్ళని ప్రేరేపించి చనిపోయేలాగా చేస్తూ ఉంటుంది. ఈ క్విక్నింగ్ స్పిరిట్ అంటే ఈ జీవింపచేసే ఆత్మ ఏ విధంగా ఉంటుంది అంటే మనుషులను నిత్య జీవానికి తీసుకుపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్రీస్తు చనిపోయారని చాలామంది చెప్తూ ఉంటారు. నమ్మొద్దు. క్రీస్తు చనిపోలేదు. దేవుడు ఎప్పటికీ చనిపోలేడు. దేవుడు ఎందుకు చనిపోలేడు? ఆత్మ అనేది శరీరాన్ని జీవింపచేస్తుంది. ఈ శరీరంలో జీవింపచేస్తున్నటువంటి ఈ ఆత్మ క్రీస్తును సిలువ వేసినప్పుడు సిలువలో నుంచి ఆ ఆత్మ బయటికి వచ్చింది.
తండ్రి నా ఆత్మను నీ చెంతకు చేర్చుకో అని క్రీస్తు చెప్తూ ఉంటారు. అంటే క్రీస్తు చనిపోయాడా? క్రీస్తు ఎప్పటికీ చనిపోయాడు. క్రీస్తు చనిపోయాడని చాలామంది అనుకుంటూ ఉంటారు. క్రీస్తు చనిపోలేదు. ఎందుకంటే క్రీస్తు భౌతికంగా ఈ లోకంలో లోకానుసారంగా వచ్చి మన పాపము నిమిత్తమే తన శరీరాన్ని సిలువ మీద మాను మీద వేలాడి చేశాడు. కానీ ఆ సిలువ మీద వేలాడి తీసినటువంటి ఆ శరీరం నుంచి ఆత్మ బయటకు వచ్చి ఆ బయటకు వచ్చినటువంటి ఆత్మ రక్షించడానికి, ప్రపంచాన్ని రక్షించడానికి బయటకు వచ్చింది. ఈ ఆత్మ బయటకు వచ్చి అది నరకపు లోకంలోకి వెళ్ళింది. ఆ నరక రూపంలో వెళ్ళినప్పుడే పెద్ద పెద్ద భూకంపాలు వచ్చినాయి. సూర్యుడు చీకటిని ఇచ్చాడు. సూర్యుడు ప్రకాశించలేదు. మొత్తం ప్రపంచమంతా ఎప్పుడు అలా జరగలేదు. ప్రపంచమంతా చీకటి కమ్మాను. సముద్రములు పొంగెను, భూమి కంపించెను, భూమి విడిపోయి ఆ డీడ్స్లోకి, ఈ నరకంలోనికి క్రీస్తు ప్రవేశించాడు. ఆ ప్రవేశించి ఫ్రమ్ ఆదాం అవ్వ దగ్గర నుంచి ఉన్నటువంటి పరిశుద్ధులందరినీ క్రీస్తు ఆ రోజున ఆ ఆత్మల ద్వారా వీళ్ళందరినీ కాపాడుతూ వచ్చాడు. కానీ ఈ ప్రపంచానికి తెలియదు. ఎందుకంటే క్రీస్తు చనిపోయాడు అనుకుంటున్నాడు. క్రీస్తు చనిపోలేదు. దేవుడు ఎప్పటికీ చనిపోడు. క్రీస్తు ఈ లోకానికి వచ్చింది జీవింప చేయడానికి. క్రీస్తు ఈ లోకానికి వచ్చింది మనుషులను రక్షించడానికి. తనే చనిపోతే ఎదుటి వాళ్ళని ఏ విధంగా రక్షించగలడు? కానీ ఎదుటి వాళ్ళని రక్షించడానికి తన శరీరాన్ని ఇచ్చాడు. తన శరీరము ద్వారా మనల్ని రక్షించాడు. మన శరీరం ద్వారా ఏం చేశాడు? పాపము ద్వారా శరీరము పాపము చేస్తూ ఉంది. కౌంటర్ఫిటింగ్ స్పిరిట్ ద్వారా, దుష్ట ఆత్మ ద్వారా మనం ఏం చేస్తున్నాం? సోల్, ఏమీ పాపం ఎరిగినటువంటి సోల్ శక్తి చేత మన బాడీ పాపం చేస్తుంది. మన బాడీ ఏ విధంగా ఉంది? పాపం చేసే విధంగా. పాపం స్థితిలో ఉన్నటువంటి మన బాడీ ఏ విధంగా ఉంది? పాపం చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ బాడీని రక్షించాలంటే ఎవరు కావాలి? ఇది అసాధ్యము మనుషులకి. ఎందుకంటే మనిషి ఎప్పుడు పాపం చేస్తూనే ఉంటాడు. పాపము చేయని వాడు మనిషే కాదు, పాపం చేసేవాడినే మనిషి అంటారు. పాపం చేయటం ద్వారా వాడు అతని యొక్క లక్షణాన్ని ప్రవర్తిస్తూ ఉంటాడు. పాపం అంటే ఏంటి? మనం ప్రతి మెదిలేటటువంటిది, సంచరించేటటువంటిది, మాట్లాడే తత్వం, చూసే తత్వం, వినే తత్వం, ఈ లోకం అంతా పాపమే. ఈ లోకం అంతా ఏమిటి అంటే పాపపు లోకం. పాపపు లోకం అంటే దెయ్యముల లోకం. ఈ లోకంలో ఉన్నటువంటి మనల్ని రక్షించాలంటే ఎవరు కావాలి? ఇది మనకి అసాధ్యం. కాబట్టి మనం రక్షించాలంటే దేవుడే తన కుమారుని ఈ లోకంలోకి పంపించాడు. ఈ లోకంలోకి పంపించడం ద్వారా మనలని ఈ లోక ధర్మము చేత, ఈ లోక ధర్మం అంటే ఏంటి? మరణము అనేది ఒక లోక ధర్మం. కానీ ఈ మరణం ఎట్లా వచ్చింది? పాపము. పాపం ఎట్లా వచ్చింది? ఒక శాపము ద్వారా వచ్చింది. శాపము ద్వారా పాపం వచ్చింది. పాపము ద్వారా మరణం వచ్చింది. మరణం ద్వారా మనలో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి లివింగ్ సోల్ నరకానికి పోయింది. తత్వలిని కాపాడాలంటే ఎవరికి సాధ్యం? ఇది మనుషులకు అసాధ్యం. క్రీస్తు చెప్తారు ఇది మనుషులకు అసాధ్యం. కానీ అసాధ్యమైనటువంటి సుసాధ్యము చేయడానికి ఎవరిని పంపించాడు? దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. దేవుడు చాలామంది చెప్తూ ఉంటారు దేవుడు చంపేశాడు, దేవుడు మాకు కష్టాలు పెట్టాడు, దేవుడు మమ్మల్ని హింసించాడు, దేవుడు మమ్మల్ని నరకానికి పంపించేస్తాడు. నిజం చెప్తున్నాను, దేవుడు ఎప్పుడు నరకానికి పంపించడు. దేవుడు ఎప్పుడు మనల్ని శిక్షించాడు. శిక్షించేవాడు దేవుడు కాదు, వాడు సైతానుడు. శిక్షిస్తున్నటువంటి ఈ శిక్ష నుంచి మనం కాపాడాలంటే ఎవరు వచ్చారు? క్రీస్తు ఈ లోకానికి వచ్చారు. క్రీస్తు ఈ లోకానికి వచ్చి పాపపు శరీరం ద్వారా ఈ లోకానికి వచ్చి పాపపు శరీరానికి సిలువ వేసి తద్వారా మనిషి శరీరం యొక్క పాపాన్ని అంతటినీ తొలగించి తన యొక్క ఆత్మ ద్వారా మనుషుల మీద తన యొక్క ఆత్మను కుమ్మరింపచేశాడు. కానీ మనిషి కుమారుడు ఎత్తబడటం ద్వారా మనుషులందరూ రక్షించబడతా ఉంటారు. ఎందుకంటే మనిషి కుమారుడు ఎత్తబడటం ద్వారా, మనిషి కుమారుడు పాపం ప్రక్షాళన చేసి ఎత్తబడటం ద్వారా పరలోకం నుంచి, ద గ్రేట్ హెవెన్ నుంచి, ఎయిత్ హెవెన్ నుంచి హోలీ స్పిరిట్ ఈ లోకంలోకి వచ్చింది. హోలీ స్పిరిట్ని ఇంకో రకం ఏమేమి అంటారంటే వేరొక నామము క్విక్నింగ్ స్పిరిట్. ఈ క్విక్నింగ్ స్పిరిట్ ద్వారా ఏం చేస్తున్నారు? మనుషులు జీవింప చేస్తూ ఉంటుంది. తత్ఫలితం ఏమిటి? సిలువ వేయబడినటువంటి క్రీస్తు సిలువ మీద వేలాడుతూ ఉండగా, ఆయన తన యొక్క ఆత్మను తండ్రికి అప్పగిస్తూ ఉండగా, ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చినటువంటి ఈ శరీరంలో నివసిస్తున్నటువంటి ఈ ఆత్మ, అంటే ఈ ఆత్మ సోల్ బయటికి వచ్చి నరకానికి వెళ్ళి నరకములో ఉన్నటువంటి ప్రప్రదమైన క్రియేషన్లో ప్రప్రదమైన హ్యూమన్ అయిన ఆదాము దగ్గర నుంచి అవ్వ దగ్గర నుంచి అనేక పరిశుద్ధులు రక్షించబడి హెవెన్కి తీసుకుపడటం జరిగింది. కానీ తండ్రి సింహాసనానికి ఎదురుగా ఉన్నటువంటి ప్రప్రదమైనటువంటి అతి బలిష్టమైనటువంటి యాంజిల్ ఈ క్రియ అంతా జరుగుతుంది. క్రీస్తును సిలువ వేశారనే నిదర్శనంతో తనలో ఉన్నటువంటి ఖడ్గము చేత ఈ తనలో ఉన్నటువంటి ఖడ్గము ద్వారా దేవస్థానం యొక్క, అంటే ఈ చర్చ్లో ఉన్నటువంటి ఈ క్లాత్ను చంపడం జరిగింది.
ఆ యొక్క శక్తి చేత మనుషులందరూ రక్షించబడి ఉన్నారు. తత్ఫలితంగా ఏమిటి అంటే, మీకు చెప్పాలనుకుంటున్నది ఏమిటి అంటే, క్రీస్తు తన శక్తి చేత, తన యొక్క శిలువ మరణము చేత, క్రీస్తులో నివసిస్తున్నటువంటి ఆత్మ బయటకు వచ్చడం ద్వారా మనుషులను రక్షిస్తూ వచ్చాడు. ఆత్మ బయటకు వచ్చిన తర్వాత ఆ ఆత్మ హెవెన్కి వెళ్ళింది. హెవెన్ ద్వారా ఈ ప్రజలందరినీ కాపాడుతూ వచ్చింది. ప్రజలంటే మనుషుల్లో నివసిస్తున్నటువంటి సోల్స్ని కాపాడడం ద్వారా మనుషులను రక్షిస్తుంది. తత్ఫలితంగా ఆ రోజు కాలంలో అనేక మంది పరిశుద్ధులు క్రీస్తు సిలువ వేసిన తరువాత అనేక మంది నరకమును బంధింపబడినటువంటి ఆ సోల్స్ షెపల్కార్స్లోంచి బయటకు వచ్చి క్రీస్తుని వర్షిప్ చేశారు. అంటే ఆ రోజే క్రీస్తు యొక్క రిజరక్షన్, అంటే ఆ రోజే మనుషుల యొక్క మృత్యువు తొలగించబడింది. తత్ఫలితంగా ఏమైంది అంటే, తత్ఫలితంగా మనిషి రక్షించబడ్డాడు. మనిషి నరకములోకి వెళ్లకుండా రక్షించబడ్డాడు. తత్ఫలితంగా ఈ లోకానికి సువార్త అందించబడింది. క్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఎందుకు అంటే, మనుషుల్ని చనిపోకుండా మనుషుల్ని జీవింప చేయడానికి, తత్ఫలితంగా మనుషులకు నిత్య జీవాన్ని ప్రొవైడ్ చేయడానికి. కానీ ఈ యొక్క ఆత్మ ద్వారా, మనిషిలో నివసిస్తున్నటువంటి ఆత్మ ద్వారా, మనలో నివసిస్తున్నటువంటి పాప మరణపు నియమముల నుంచి మనకు జీవమునిచ్చి ఆత్మ నియమము ద్వారా మనకి ఈ ప్రపంచానికి అందించడం జరిగింది. పాప మరణముల నియమము మనల్ని చంపేస్తూ ఉంది. పాప మరణము నియమం ఏమిటి అంటే కౌంటర్ ఫిట్టింగ్ స్పిరిట్, లివింగ్ సోల్. ఈ సోల్ వల్ల మనం చనిపోయి హేడ్స్లోకి, అంటే నరకానికి వెళ్ళిపోతున్నాం. కానీ ఈ స్థితిలో నుంచి మనల్ని ఏం చేసింది, పాప మరణముల నియమము నుండి జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము మనల్ని కాపాడిందని సహోదరైన అపోస్తుల పౌలు మనకు చెప్తూ ఉంటారు. ఈ అపోస్తుల పౌలు మనకి ఈ విధంగా చెప్పడం ద్వారా పాప మరణముల నియమము నుంచి మనకి జీవమునొచ్చింది. అంటే పాప మరణము నుంచి ఏమొచ్చింది, మనకి జీవమునొచ్చింది. జీవము ద్వారా నిత్య జీవంతో పరలోక రాజ్యంలో చేరతాం. మరి క్రీస్తుని ఎవరైతే విశ్వసించారో వాళ్ళు చనిపోయినప్పుడు, అంటే చనిపోవడం అంటే బాడీలోంచి సోల్ వేరటం, ఆత్మ వేరటం. వేరైనటువంటి ఆత్మ బయటకు వచ్చిన తర్వాత మన కోసం 2 ఏంజల్స్ వెయిట్ చేస్తూ ఉంటాయి లైట్ పవర్తో. ఈ ఏంజల్స్ మన యొక్క ఆత్మను ఎర్త్ హెవెన్లోకి తీసుకువెళ్తూ ఉంటాయి. ఎర్త్ హెవెన్ అంటే సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అక్కడ సింహాసనం మీద కూర్చుంటారు. ఆయన యొక్క శక్తితో క్రీస్తు అక్కడ ఉంటారు. ఇది సత్యలోకము, నీతి లోకము. ఈ లోకములో వెళ్ళిన తర్వాత ఆత్మలు అక్కడ అనేక కాలము అక్కడ నివాసం చేస్తూ ఉంటాయి. కానీ క్రీస్తు యొక్క రెండవ రాకడలో క్రీస్తు ఈ ఆత్మలన్నిటిని వెంట పెట్టుకుని ఈ లోకానికి వస్తూ ఉంటాడు. ఈ లోకంలోకి వచ్చి ఆ ఆత్మలు శరీరంలోకి, ఏ విధ వ్యక్తి ఆ యొక్క ఆత్మ ఆ శరీరంలోనికి వచ్చి ఆ శరీరంలో ఉన్నటువంటి ఆత్మను మళ్ళీ శరీరంను జీవింపచేస్తూ ఉంది. కాబట్టి మనకు కావాల్సింది ఏంటి, కౌంటర్ ఫిట్టింగ్ స్పిరిట్, అంటే లివింగ్ సోల్ మనల్ని నరకపు మార్గానికి తీసుకుపోతూ ఉన్నది. కానీ క్రీస్తులో జీవమునిచ్చు యొక్క ఆత్మ నియమము తత్ఫలితంగా మనల్ని రక్షిస్తూ ఉంది. ఈ యొక్క ఆత్మ నియమము, జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము మనల్ని రక్షిస్తుంది, మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. కాబట్టి మీకు తెలియజేస్తున్నది ఏమిటి అంటే, క్రీస్తుని విశ్వసించుడు ద్వారా ఎప్పటికీ చనిపోరు. క్రీస్తుని విశ్వసించు వారు నిత్య జీవము కలిగి ఉంటారు. ఎందుకంటే ఈ లోకంలో అనేక మతాలు ఉన్నాయి, అనేక భేదాలు ఉన్నాయి, అనేక వర్ణ భేదాలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి భాషా భేదాలు ఉన్నాయి. కానీ క్రీస్తును విశ్వసించు వారికి ఈ భేదాలన్నీ లేవు. అవన్నీ ఏకరూపంలో చేర్చబడి ఉన్నాయి. భిన్నత్వము నుంచి ఏకత్వము తీసుకురావడంలో క్రీస్తు ప్రధానమైనటువంటి పాత్ర పోషించువాడు. ఈ ప్రపంచాన్ని 7 ఖండాలుగా విభజించి, ప్రపంచ మనుషులను అనేక వర్గాలుగా విభజించి, అనేక కులమత భేదాలను పెట్టింది మనిషి అనుకుంటున్నారు చాలామంది. కానే కాదు. ఈ లోకాన్ని ఏలుతున్నటువంటి డెవిల్గా పిలువబడుతున్నటువంటి ఘటసర్పమే ఈ విధంగా చేస్తూ వచ్చింది. మనుషుల్ని భూమిని 7 ఖండాలుగా చీల్చివేసింది. భూమిని 7 ఖండాలుగా కాకుండా మనుషుల్ని భిన్నత్వాన్ని క్రియేట్ చేసింది, ఏకత్వాన్ని తొలగించింది. తత్ఫలితంగా మనిషిని నశింపచేస్తూ ఉంది. ఇట్లాంటి దౌర్భాగ్య స్థితిలో నుంచి మనల్ని రక్షించేది ఎవరు అంటే క్రీస్తే. క్రీస్తులో ఉన్నవాడికి చావు లేదు. క్రీస్తులో ఉన్నవాడికి భాష వర్ణ భేదాలు లేనే లేవు. క్రీస్తులో ఉన్నవారికి చావు లేనే లేదు. ఎందుకంటే క్రీస్తులో నివసించు వారికి జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము మనల్ని పాపపు నియమముల నుంచి మనం రక్షిస్తూ ఉన్నది. అంటే పాపం ఏం చేస్తూ ఉన్నది, మనిషికి మరణము చెప్పిస్తూ ఉన్నది. మరణము ద్వారా మనిషిలో ఉన్నటువంటి ఆత్మ నరకానికి పోతూ ఉన్నది. ఈ పోతున్నటువంటి నరకాన్ని నుంచి కాపాడడానికి క్రీస్తు మనలను రక్షిస్తూ వచ్చాడు. కాబట్టి క్రీస్తులో జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం మనల్ని ఏం చేస్తుంది, మనల్ని రక్షిస్తూ ఉంది. క్రీస్తు యొక్క ఆత్మ ఎందరిలో నివసిస్తూ ఉంటుందో వాళ్ళు మాత్రమే రక్షించబడుతూ ఉంటారు. అంటే ఎందరైతే తండ్రి యొక్క ఆత్మ చేత
నడవబడతారో వాళ్ళు మాత్రమే దేవుని యొక్క కుమారులై ఉన్నారు. క్రీస్తు ఒక మాట చెప్తూ ఉంటారు. చాలామంది చనిపోతాం అనుకుంటున్నారు కాబట్టి ఈ మాట చెప్తూ ఉన్నారు. యోహాను సువార్త 11వ అధ్యాయము 24, 25 వచనంలో 26వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఏమిటి అంటే, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసించువారు చనిపోయినను బ్రతుకుదురు, బ్రతికి నా యందు విశ్వాసించువారు ఎప్పటికీ నీ చనిపోరు. ఇట్ ఈస్ ఎ గుడ్ న్యూస్. ఎందుకంటే క్రీస్తు ఈ లోకానికి వచ్చింది జీవమునివ్వడానికి, క్రీస్తు ఈ లోకంలో ఉన్నది మనుషులను రక్షించుకోవడానికి, తత్ఫలితంగా మరణము నుంచి మనల్ని రక్షించడానికి. చాలామంది అనుకుంటున్నారు ఏమిటి అంటే, మనం చనిపోతున్నాం కాబట్టి తిరుము త్రాగము సుఖించుము అని చాలామంది చెప్తూ ఉంటారు. బ్రతుకున్నంతకాలం డబ్బును సంపాదించుకుందాం, ఆనందపడదాం, సుఖపడదాం అనుకుంటూ ఉంటున్నారు. కానీ తెలియదు, క్రీస్తులో నివసిస్తున్నటువంటి ఆత్మ మనకు ఉన్నట్లయితే మనం నిత్య జీవం కలిగి ఉంటాం. మనం ఎదురు చూస్తూ ఉన్నది పరలోకం వెళ్తున్నాము, నరకానికి వెళ్తున్నాము, అది కాదు. మనం ఎదురు చూస్తున్నది కొత్త లోకాన్ని, కొత్త భూమిని, కొత్త ఆకాశాన్ని. అక్కడ ఆకలి ఉండదు, కన్నీరు ఉండదు, ఏమీ ఉండదు. మనకు కావాల్సింది ఏమిటి అంటే, మనకు ఒక గమ్యం లేదు. ఈ రోజు నుంచి మీకు చెప్తున్నది ఏమిటంటే, ఒక గమ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏమిటి ఆ గమ్యం అంటే, క్రీస్తే మీ గమ్యం. కానీ మనం ఇంత కష్టపడుతున్నాం, ఉదయం లేచిన కానీ చెమట కార్చి ఎంతో కష్టపడుతున్నాం, చెమట కార్చి డబ్బు సంపాదించి ఇంట్లోకి కావాల్సినటువంటి వస్తువులు కొనుక్కుంటున్నాం, ఇంట్లో కావాల్సినటువంటి అవసరాలు తీసుకుంటున్నాం. ఉద్యోగాలు చేస్తున్నప్పుడు చెమట కార్చి లెక్చరర్ అవుతే క్లాసులు చెప్తూ ఉన్నాడు. ఒక బిజినెస్ మ్యాన్ అయితే ఎర్లీ మార్నింగ్ లేచి చెమట కార్చి చివరకు తన యొక్క వ్యవహారాన్ని చక్కబెట్టుకుంటూ ఉన్నాడు. కానీ మీకు తెలియదు, ఎంతోమంది ఈ డిఫరెంట్ వర్గాల వారు డిఫరెంట్ రకాలైన ప్రొఫెషన్స్ మెయింటైన్ చేస్తున్నప్పటికీ వాళ్ళందరూ ఈ లోకంలో చెమట కాచే డబ్బుని సంపాదిస్తూ ఉన్నారు. కానీ ఎందుకోసం సంపాదిస్తున్నారు, ఎవరి కోసం సంపాదిస్తున్నారు కానీ తెలియదు. ఎందుకంటే వాళ్ళు బ్రతుకుతానికి ఒక గమ్యం ఉంది. ఏంటి ఆ గమ్యం అంటే, ఈ లోకంలో ఉన్నంత కాలము సక్రమంగా తిందాం, సక్రమంగా సంపాదించుకున్నాం, సక్రమంగా ఉండి ఈ లోకానికి మంచి పేరుని తెద్దాం, మనకంటూ ఒక జీవితాన్ని ఏర్పాటు చేసుకుందాం, చరిత్రలో మనకు కొన్ని పేజీలు ఏర్పాటు చేసుకుందాం అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియదు, నేను చనిపోయిన తర్వాత నేనేమైపోతాను ఎవరికి తెలియదు. కానీ చనిపోతున్నటువంటి నన్ను రక్షించాలంటే నేను ఏం చేయాలి అని ఎవరు ఏ రోజున ఆలోచించడు. ఎందుకంటే మనుషులో నివసిస్తున్నటువంటి దురాత్మ ఆ విధంగా ప్రేరేపిస్తుంది, ఈ లోకంలో పెడుతుంది, ఈ లోకానుసారంగా నడిచేలాగా చేస్తుంది, చివరకు మనుషుల్ని మృతులోకి లోను చేస్తుంది. కాబట్టి క్రీస్తు ఈ లోకానికి రావడానికి ప్రప్రదమైనటువంటి కారణం ఏమిటంటే, మనలో జీవింప చేసేటటువంటి ఆత్మను ప్రవేశపెట్టడం. జీవించే ఆత్మ నుంచి మనం రక్షించి, జీవింప చేసే ఆత్మగా మనల్ని రక్షించి ఈ లోకానికి నిజమైన సువార్తను ప్రకటించడం. తత్ఫలితంగా మనుషులని మృతి నుంచి మనల్ని కాపాడి ఈ లోకానికి వెలుగుగా ఈ లోకానికి మనల్ని వచ్చారు. మనుషులు ఎక్కడ ఉన్నారంటే చీకటిలోను మరణఛాయలోనూ ఉన్నారు. ఈ స్థితిలో ఉన్నటువంటి మనుషుల్ని కాపాడాలంటే ఎవరు కావాలి? మనకు క్రీస్తు కావాలి. క్రీస్తు ఈ లోకానికి వచ్చిన తండ్రి చేత ప్రేరేపించబడి, తండ్రి చేత ప్రోక్షించబడి, తండ్రి చేత ఈ లోకానికి పంపించబడిన ఏకైక దేవుని యొక్క కుమారుడు. తత్ఫలితంగా దేవుని కుమారుని విశ్వసించడం వలన ఏమిటి? దేవుని కుమారుని విశ్వసించడం ద్వారా మన యొక్క పాపం ప్రక్షాళన అవుతుంది. మన యొక్క పాపము ప్రక్షాళన అవటం ద్వారా దేవుని యొక్క కుమారుని విశ్వసించు వారికి ఏమిస్తుంది? ఆత్మను అనుగ్రహిస్తాడు తండ్రి. ఏమిటి ఆత్మ? పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? మనుషులను జీవింపచేస్తుంది. లివింగ్ సోల్ని ఏం చేస్తుంది? క్విక్కనింగ్ స్పిరిట్గా మారుస్తుంది. క్విక్కనింగ్ స్పిరిట్ ఏం చేస్తుంది? మనుషులను మృతిలో నుంచి నిత్య జీవానికి తీసుకుపోతూ ఉంది. ఇట్లాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి మనుషులు కాపాడాలంటే ఏం కావాలి? మనకి క్విక్కనింగ్ స్పిరిట్ కావాలి. అంటే జీవింపచేసే ఆత్మ. జీవించే ఆత్మ ఏం చేస్తుంది? మనల్ని నరకపు మార్గంలో తీసుకువెళ్తుంది. జీవించే ఆత్మ నరకం తీసుకువెళ్తే జీవింపచేసే ఆత్మ మనల్ని హెవెన్ తీసుకుపోతూ ఉంది. హెవెన్కి వెళ్ళిన మనం ఎక్కడ ఏం చేస్తున్నాం? హెవెన్కి వెళ్ళి అక్కడ ఏం చేస్తాం? ఎప్పుడు సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఎదురుగా మనము హల్లెలూయా హల్లెలూయా అని చెప్తూ ఉంటాం. కానీ ఆ ఆత్మే క్రీస్తు యొక్క రెండవ రాకడలో ఆ యొక్క ఆత్మ అంటే సోల్ బాడీలోకి వచ్చి ఆ బాడీ ఇంపెరిషబుల్ ఇయాన్గా మార్పు చెందుతుంది. ఇంపెరిషబుల్ ఇయాన్ అంటే దృశ్యమైనది అదృశ్యమైనదిగా మారుతుంది. డెత్ లైఫ్గా మారుతుంది. చీకటి వెలుగుగా మారుతుంది. తత్ఫలితంగా ఏమిటి? చీకటి వెలుగు మింగివేసింది. మరణాన్ని ఏం చేసింది? వెలుగు జీవము మింగివేసింది. జీవము మరణాన్ని మింగివేసింది. తత్ఫలితంగా మనిషి రక్షించబడ్డాడు. ఏమవుతుంది? క్విక్కనింగ్ స్పిరిట్ నీలో నివసించినట్లయితే, పరిశుద్ధాత్మ నీలో నివసించినట్లయితే మృతులకు లోనైనటువంటి నిన్ను దేవుడు రక్షిస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, క్రీస్తు మృతులకు లోనైనటువంటి క్రీస్తును తండ్రి తన యొక్క ఆత్మ ద్వారా రక్షిస్తూ ఉన్నప్పుడు తత్ఫలితంగా ఇదే విధంగా మృతులకు లోనేటటువంటి నిన్ను కూడా ఆ యొక్క ఆత్మ ద్వారా రక్షిస్తూ ఉంటాడు. అంటే
తండ్రి అంటే క్రీస్తు ఆత్మ నీలో నివసించినట్లయితే చచ్చిపోయిన నువ్వు అంటే మరణించిన నీవు కూడా తిరిగి లేస్తూ ఉంటావు. తత్ఫలితంగా ఏమవుతుంది, ఈ బాడీ ఎంత ఇంపిరిషబుల్ ఇయన్గా మారుతుంది, డెత్ నుంచి లైఫ్లోనికి మారుతుంది, క్షయమునైన నుంచి అక్షయతలోనికి మార్పు చెందుతుంది. తత్ఫలితంగా నీవు రక్షించబడతావు. క్రీస్తు రాజ్యము అంటే పరలోకము కాదు, నరకము కాదు. క్రీస్తు రాజ్యం అంటే అది కొత్త లోకము, కొత్త భూమి, కొత్త ఆకాశము. ఈ ప్రపంచానికి నిజమైన సువార్తను ప్రకటించే ముందు అనేక రకాలైనటువంటి శోధనలు మనకు వస్తూ ఉంటాయి. ఫైనాన్షియల్గా మన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అనేక మంది బాగాలేదు, మీ డిఫరెంట్గా మనం శోధిస్తూ ఉంటాడు. వాడు మనం కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళందరినీ క్షమించి ఈ లోకానికి నిజమైన సువార్తను ప్రకటించడం ద్వారా అనేక మందిని రక్షించాలి. ఎందుకంటే రక్షించవలసిన బాధ్యత మనకున్నది. అనేక మంది చదువుకున్న వాళ్ళు ఎంతో చదువుకుంటున్నారు, వాళ్ళు ఫారిన్ కంట్రీస్కి వెళుతున్నారు, అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, ఈ లోక సంబంధమైన డబ్బు సంపాదిస్తున్నారు. కానీ చివరగా వాళ్ళందరూ మరణిస్తున్నారు. కానీ ఎంతో చదువు ఉంది, ఎంతో నాలెడ్జ్ ఉంది. అనేక మంది యంగ్ పీపుల్ క్రీస్తు దగ్గరకు వచ్చి క్రీస్తులో దాచబడిన జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి ప్రకటించడం ద్వారా అనేక మందిని రక్షించవచ్చు. కాబట్టి మీకు ఈ సువార్తను ప్రకటించడం ద్వారా మిమ్మల్ని మృత్యు నుంచి అంటే మరణం నుంచి కాపాడాలనే తండ్రి యొక్క ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి మీ యొక్క సువార్త ఈ ప్రపంచానికి ప్రకటించండి. క్రీస్తుని విశ్వసించేవారు ఎప్పటికీ చనిపోరు. ఆమేన్. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. మై లార్డ్ యేషువా, తండ్రి మీ యొక్క కృప చేత ఈ ప్రపంచానికి నిజమైన సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అనేక మందిని రక్షించండి. అనేక మందిని మీ యొక్క క్విక్నింగ్ స్పిరిట్ని అంటే హోలీ స్పిరిట్ నుంచి వాళ్ళని మృత్యుంజయాలను చేయండి. తండ్రి మీ యొక్క కృప ఐశ్వర్యం వాళ్ళకి అనుగ్రహించండి. తండ్రి ఈ ప్రపంచానికి తెలియదు మేము చనిపోతాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి చనిపోమని వాళ్ళకి ఒక నూతన ఉత్సాహాన్ని వాళ్ళకి అనుగ్రహించి తత్ఫలితంగా వాళ్ళని జీవింపచేయండి. తండ్రి ఈ లోకం అనేది ఇల్యూజన్, ఈ లోకంలో జీవిస్తున్నది అంత ఇల్యూజన్, అంత మోసం. తండ్రి ఈ ప్రపంచానికి కాకుండా ముందుగా మీ చేత ఎంతమంది అయితే ప్రేరేపించబడ్డారు, ఎంతమంది అయితే మీ వారై ఉన్నారు, వాళ్ళందరినీ మీ యొక్క ఆత్మచేత రక్షించి తత్ఫలితంగా ఈ లోకం నుంచి వాళ్ళు సెపరేట్ పరిచి నూతన లోకంలోకి అంటే కొత్త భూమిని కొత్త ఆకాశంలోనికి ప్రవేశపెట్టే కృపను వాళ్ళకి అనుగ్రహించండి. ఇన్ ద నేమ్ ఆఫ్ యెషూవా ద నజరేన్ మెషియా, ఆమేన్.